దరిద్రం రా బాబు. ఆ బాస్ గారు మళ్ళీ నా తలకాయ తిన్నాడు. కరెక్ట్ టైంకి వచ్చిండు. ఈ రోజు కిచెన్ల పనులు మొత్తం చేపించుకోవాలి. ఆయన కోపంలో ఉంటే పనులన్నీ తొందరగా అయిపోతాయి. ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేసినావా? నాకు చిన్న హెల్ప్ చేయవా? బయట బట్టలు ఉన్నాయి ఉతికేసి, కిచెన్ లో సామాన్లు ఉన్నాయి కడిగేవా? అన్నీ చేస్తా, నీ పనులు అన్నీ చేస్తా. ఆఫీస్ లో బాస్ గారి లొల్లి ఉన్నది, ఇంటికి వస్తే నీ లొల్లి ఉన్నది, ఇద్దరు సేమ్ ఉన్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అంతగానము? నేను జస్ట్ అడిగినా అంతే. ఏమైంది నీకు సడన్ గా? ఆఫీస్ లో బాస్ గారు టార్చర్ చేస్తుండు. సాటర్డే సండే కూడా నేను వర్క్ చేయాలంట. ఎప్పటికే వర్క్ ఉంటది. సాటర్డే సండే కూడా మాతో టైం స్పెండ్ అయ్యవా? అయితే ఏం చేయాలి ఇప్పుడు? జాబ్ వదిలేయన్నా? ఎవరు మానేయమన్నారు నేను? ఒకసారి పాప గురించి కూడా ఆలోచించు. చిన్న పిల్లతను, ఆమె కూడా ఉంటది కదా వాళ్ళ ఆడితో ఆడుకోవాలని. చాలా కష్టంగా ఉంది. ఒక్కోసారి అసలు నేను నీ వైఫ్ నేనా అనిపిస్తుంది. నువ్వు అట్లా అనకు. పాపతో ఆడుకోవాలని నాకు కూడా ఉంటది, కానీ ఏం చేయాలి? ఈఎంఐస్, రోజు ఖర్చులు, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎప్పటికీ నా మైండ్ లో తిరుగుతూనే ఉంటాయి. ఫ్యూచర్ ప్లానింగ్, నువ్వు ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటే ప్రెసెంట్ మిస్ అవుతున్నావు. నువ్వు ఫ్యూచర్ లో అదృష్టం మంచి లెక్క ఏదైనా జరగరాంది జరిగింది అనుకో, కనీసం నువ్వు మన పాప అన్న మంచిగా ఉండాలని నేను ఇట్లా కష్టపడుతూనే ఉన్నా. దురదృష్టమా? ఏం చెప్తున్నావు నువ్వు? సిచ్యువేషన్ ఎప్పుడు ఎట్లుంటుందో నాకు తెలియదు. రేపు పొద్దున సడన్ గా నాకు ఏమైనా అయ్యింది అనుకో, నువ్వు మన పాప ఎవరి మీద డిపెండ్ కావద్దు. అందుకే నేను టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నా. ఇప్పుడు నువ్వు ఏం తీసుకున్నావు? ఇది మన అందరికి ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఒకవేళ నేను రేపు లేకపోతే చాలా అమౌంట్ ఒకటేసారి వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు తీసుకున్నావు? ఇది నేను సంవత్సరం కిందనే తీసుకున్నా. ఎక్కడి నుంచి తీసుకున్నావు ఇది నువ్వు? దీనికి ప్రీమియం కూడా ఎక్కువ ఉండదు. నెలకు 400-500 నుంచే స్టార్ట్ అవుతుంది. కోట్లల్లో కవరేజ్ వస్తుంది. మన పేజీ బయోలో లింక్ ఉంటుంది. క్లిక్ చేసి ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ తోని ప్లాన్స్ కంపేర్ చేసుకొని తీసుకుంటే నీకు ఆన్లైన్ లో బెస్ట్ ప్లాన్ విత్ 15% డిస్కౌంట్ తో వస్తుంది. అంత సరే గాని శని ఆదివారాల్లో నీ బయట వైఫై నా ఆఫీస్ ని జాగ్రత్తగా చూసుకోవచ్చు గాని ఫస్ట్ అయితే నా పనులు చేయిపో. బయట బట్టలు ఉతికేసి కిచెన్ లో సామాన్లు గడిగైపో. ఎంతైనా పెళ్ళాం మేడం.